హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడేది ఇండియన్ 2 మూవీ రివ్యూ గురించి. అండ్ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇండియన్ 2 సో మూవీ అయితే నాకైతే ఎక్కడ శంకర్ గారు డైరెక్ట్ చేసినట్టు ఫీల్ అయితే కలగలేదు. అంటే ఒక నార్మల్ సాదా సీదా లాగా అనిపించింది. అండ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న సేనాపతి క్యారెక్టర్కి సెకండ్ పార్ట్లో అసలు కనెక్టే కాదు నేనైతే పర్సనల్గా. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టరు ఏదో అట్లా ఉండాలనే ఉంది తప్ప పెద్దగా నాకేం అనిపించలేదు. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్న ఫీలింగ్ అనిపించింది నాకైతే. ఒక డెప్త్ కానీ ఏది లేదు. మూవీ ఎంటర్ అవుతే డైరెక్ట్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. బట్ ఆ స్టోరీ అనేది చిన్నది. దాన్ని 2 hours 50 minutes వేశారు, నియర్లీ 3 hours. సో అసలు ఇండియన్ 2లో ఏం లేదు, నాకైతే అది అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేశా, బట్ యావరేజ్ ఉంది. సో సినిమాటోగ్రఫీ అవన్నీ రిచ్గా ఉన్నాయి. అండ్ సేనాపతి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత రియలిస్టిక్గా లేదనిపించింది ఎందుకు ఏమో తెలియదు, కానీ అది నాకు అనిపించింది. అండ్ హై ఇచ్చే మూమెంట్ అయితే అసలు నాకు ఒకటే అనిపించలేదు, అసలు ఒక్కటి కూడా హై ఇవ్వలేదు నాకైతే, అది చెప్పచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే శంకర్ డైరెక్టర్ కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక సొసైటీ గురించి ఆయన ప్రీవియస్ మూవీస్ అయితే ఒక డైమండ్. సో అది కూడా ఇందులో 50% కాదు, 20% కూడా మ్యాచ్ చేయలేదు అనిపించింది. అండ్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కమల్ హాసన్ గారు అండ్ శంకర్, పార్ట్ 3 బాగుంటుందని. మేబీ పార్ట్ 2 తీయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఒక జమ్ముని మనం ఇట్లా చేయకూడదు అనిపించింది. లైక్ భారతీయుడు అనేది ఒక మాస్టర్ పీస్ క్లాసిక్ అని చెప్పొచ్చు. సో దాన్ని టచ్ చేయడం అంటే అందులో 50% కూడా రీచ్ కాలేదు అనిపించింది ఇండియన్ 2. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చింది లేదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూడా స్టూడెంట్ తెలుగు. థ్యాంక్ యూ.